చిత్తూరు జిల్లా కాణిపాకంలో అపచారం జరిగింది. వేద పండితులు వేదఘోషకు డుమ్మా కొట్టారు. వేద పండితులు రానిదే అభిషేకం వద్దని ఉభయదారులు అంటున్నారు. దీంతో దర్శనాలు ఆగిపోయాయి. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు. సంజీవ్, చెప్పండి, వేదఘోషకు వేద పండితులు ఎందుకు గైర్హాజరయ్యారు? సంజీవ్, సిద్ధు మామూలుగా అంటే సాధారణంగా స్వామివారిని మేల్కొల్పడానికి వేదఘోషాల తర్వాత స్వామివారిని మేల్కొల్పడం సుప్రభాత సేవ లాంటివి జరుగుతాయి. అయితే కాణిపాకంలో ఇటీవల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ప్రారంభమైనప్పుడు 4 గంటల ప్రాంతంలోనే స్వామివారికి వేదఘోష వినిపించిన తర్వాత అభిషేకం అంటే ఉభయదారులు ఆ రోజు వాహనము అభిషేకము ఎవరిదైతే ఉంటుందో వాళ్ళే వచ్చి ఆ అభిషేకంలో కూర్చోవాల్సి ఉంటుంది. అయితే 4 గంటలకు 3:45 గంటలకి మొదట వేదఘోష, 4 గంటలకు అభిషేకం ప్రారంభమవుతుంది. ఈ రోజు విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన ఆ కులానికి సంబంధించిన వారికి ఈ రోజు వాహనం. అయితే వారు ఈ రోజు ఉదయం 3:30 గంటల ప్రాంతంకి ఆలయాన్ని చేరుకున్నారు. ఆలయాన్ని చేరుకున్న దాదాపు 5 గంటల వరకు కూడా వేదఘోష వినిపించేందుకు వేద పండితులు ఎవరూ రాలేదు. అయితే ఒక స్వామి మాత్రం రావడం, ఆ స్వామి అభిషేకం నిర్వహిస్తానని చెప్పడం, అయితే వారిని ఏదో విధంగా మేనేజ్ చేయడంతో ఈ ఉభయదారులు ఆలయం లోపలికి వెళ్లారు. అయితే ఆ తర్వాత మాత్రం అభిషేకం అనంతరం వేదఘోష వినిపించిందే కనీసం మేము వేరే వారికి దర్శన అవకాశం కూడా కల్పించమని ఉభయదారులు చెప్పడం జరిగింది. దీంతో పూర్తిగా ఇటు అభిషేకం జరిగిందే కానీ వేదఘోష లేకపోవడంతో ఈ భక్తులకు దర్శనాలు కావచ్చు, అదేవిధంగా ఉభయదారులకు దర్శనం ఏర్పాట్లు కూడా కావచ్చు, ఇవి మొత్తం ఆపేసి దాదాపు 2 గంటలు అయింది. ఇప్పటికి కూడా ఈ వేదఘోష లేనందున ఈ దర్శనాలు కూడా ఆగిపోయినాయి. సిద్ధు. ఓకే సంజీవ్.